హే ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ ట్రావెల్ స్టోరీస్. సో ఇప్పుడైతే డే 2 బ్లాగ్ అనమాట గోవాది. సో మేము సెకండ్ డేకి మార్జిమ్ వచ్చాము. సో ఇక్కడ మార్జిమ్ దగ్గర ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అయిపోయిన ఒక రిసార్ట్ ఉంది కదా, సో లా కబానా రిసార్ట్ అని అక్కడికి వచ్చాము. సో ఇది వచ్చేసి రూము. సో రూమ్ అయితే క్లీన్గా ఉంది. అండ్ ఇది నైట్ తీసిన, అంటే ఈవినింగ్ తీసిన వీడియో. కొంచెం మెస్సీగా ఉంది, బట్ అంతా ఇక్కడైతే నీట్గానే ఉంది రూము. అండ్ ఇక్కడ స్కాన్ చేస్తే మనకి మెనూ వచ్చేస్తుంది, రూమ్ సర్వీస్ మెనూ. సో అది చూసుకోవచ్చు. కెఫే కూడా ఉంది. ఏమైనా బర్త్డే కేక్స్ కావాలన్నా, అలాంటివి ఏమైనా కావాలన్నా 2 టైప్ ఆఫ్ ఫుడ్ ఉంది. అంటే మనం రూమ్ సర్వీస్ది, నార్మల్గా తీసుకునే ఫుడ్, అండ్ కెఫేస్ది కూడా ఉంది. అలాగే ఇక్కడ ఇవి ప్రొవైడ్ చేశారు. అండ్ మినీ బార్ కూడా ఉంది. సో అక్కడ వచ్చేసి కొన్ని స్నాక్స్ పెట్టారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి మేము బుక్ చేసుకుంది జకూజీ రూమ్. సో ఇదన్నమాట. సో ఇక్కడ వాటర్ చాలా బ్రౌనిష్గా వచ్చాయి, అండ్ ఇందులో కొంచెం డస్ట్ ఉండింది. సో దట్ మేము వెళ్ళి కంప్లైంట్ చేసాము, అండ్ మాకు వేరే రూమ్ ఇవ్వండి అని. బట్ వాళ్ళు చెప్పారు మాకు దాంట్లో ఆల్రెడీ ఉన్నారు మ్యామ్, సో ముందే చెక్ ఇన్ అయిపోయారు, సో దట్ ఇప్పుడు మేము ఇవ్వలేము, ఐఎమ్ సారీ అది ఇదని అని చెప్పారు. సో ఫైనల్గా మమ్మల్ని కన్విన్స్ చేశారు. అప్పటికి నేను కొంచెం కుదరదండి, మేము బుక్ చేసుకుంది కంప్లీట్ సీ వ్యూ రూమ్ అది ఇది అని. సో వాళ్ళు అవును మ్యామ్, బట్ ఇది సేమ్ కేటగిరీ, బట్ 3 రూమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 రూమ్స్లో ఆల్రెడీ ఉన్నారు. సో ఫైనల్ రూమ్, లాస్ట్ రూమ్ మాత్రమే ఉంది. సో అది మీకు ఇచ్చాము, అండ్ సారీ ఇంకా మేమేం చేయలేము, వేరే ఆప్షన్ లేదు. మీకు కాంప్లిమెంటరీ కింద కొంచెం రూమ్ డెకరేట్ చేస్తాము, అండ్ కేక్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారు. సో వేరే ఆప్షన్ లేదు కాబట్టి మేము ఓకే అని చెప్పాము. సో దాని తర్వాత ఏమైంది, ఈవినింగ్ అంటే మేము బయటికి వెళ్ళినప్పుడు వేరే మా పక్కన రూమ్ వాళ్ళ డోర్ ఓపెన్ చేసి ఉంటే నేను అడిగాను అనమాట. సో దట్ మీరు 2 days అవుతుందా అండి వచ్చి అని. సో వాళ్ళు చెప్పారు లేదు మేము ఇందాకే చెక్ ఇన్ అయ్యామని. సీరియస్లీ మేమైతే షాక్ అయిపోయాము. వెళ్ళి అడిగాము, ఇలా చెప్పారు, ఇది జకూజీ కూడా వాటర్ గలీజ్ వస్తున్నాయి, సీ వ్యూ రూమ్ కంప్లీట్గా ఇవ్వమని చెప్తే మీరు ఆఫ్ కవర్డ్ సీ రూమ్ ఇచ్చారు ఏంటి అది ఇదని. సో ఆ అమ్మాయి ఎవరైతే చెప్పారో మాకు, తను కంప్లీట్గా ఎలా అంటే ఫుల్ కాన్ఫిడెంట్తో చెప్పింది వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అని, అంటే కావాల్సుకొని అబద్ధాలు చెప్పింది అనమాట. సో ఇక్కడ వచ్చేస్తే వాటర్ అయితే చాలా గలీజ్గా ఉన్నాయి. ఫుడ్ కూడా ఓకే అంత, అంటే డిన్నర్ లంచ్ ఓకే, బట్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా గలీజ్ ఉండింది, నాకు అసలు నచ్చలేదు. అండ్ వేస్ట్ ఇక్కడ లంచ్ అండ్ డిన్నర్ బఫే ఉండదు, ఓన్లీ మనం రెస్టారెంట్లో ఎలా అయితే ఆర్డర్ చేసుకుంటామో అలాగే ఉంటుంది, బట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ పెట్టారు. అండ్ బఫే కూడా అంతేం బాగాలేదు. సో ఇదనమాట వ్యూ, ఇలా ఉంటుంది. జస్ట్ నేను చెప్తున్నాను, అవుట్ సైడ్ మాత్రమే బాగుంది. సో ఇన్సైడ్ అస్సలు బాగాలేదు. అంటే లైక్ వాటర్ మాత్రం ఎంత ఏం బాగున్నా వాటర్ కొంచెం బాగుంటేనే కదా బాగుంటుంది. అండ్ నో ప్రైవసీ ఇక్కడ అసలు. ఇలాంటి సీ వ్యూ రూమ్ తీసుకునే ప్రతి రూమ్కి అస్సలు ప్రైవసీ ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వాటర్ అయితే గలీజ్గా ఉన్నాయి. నాకు ఇక్కడ నచ్చలేదు ఏంటంటే ఫుడ్, వాటర్, ఈ రెండు బాగాలేదు, మిగతాదంతా ఓకే. సో అదనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఎప్పుడు ఇక్కడ ఉంటూనే ఉంటారు. అండ్ ఇక్కడ చైర్స్ చూడండి, ఇన్స్టాగ్రామ్లో అట్లా ఇట్లా చాలా మంచి సోఫాలు పెట్టి పెడతారు కదా. సో ఇప్పుడు ఆ డర్టీ ఉన్నాయి ఆ చైర్స్ కూడా. సో ఇన్స్టాగ్రామ్లో చూసింది ప్రతిదీ నమ్మి వచ్చేయకండి. అండ్ ఇది 20,000 ఈ రూమ్కి. సో మీరు ఇంకొక 25-26 పెడితే మంచి తాజ్ హోటల్లో కొన్నిసార్లు తక్కువలో ఉంటాయి. సో తాజ్ ఎక్సాటికా, మ్యారియేట్, చాలా హోటల్స్ ఉంటాయి, మంచి లగ్జరీ హోటల్స్. సో మీరు అక్కడ వెళ్ళి స్టే చేయొచ్చు, ఇంకా బాగుంటుంది. సేమ్ బీచ్ కూడా ఉంటుంది అక్కడ. సో గోవాలో వచ్చేసి చాలా బెటర్ హోటల్స్ ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళండి, హ్యాపీగా బాగుంటుంది. అండ్ చిన్న పిల్లలతో వస్తే ఇలాంటి వాటర్ ఉంటే మాత్రం కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, మన పిల్లలకి ఏమైనా అయ్యాక మనం వెళ్ళి అది ఇదేని అడగలేం కాబట్టి, సో దట్ కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ నైట్ టైంలో ప్లీజ్ కొంచెం వాటర్ చెక్ చేయండి. ఇలాంటి బయట అంటే బీచ్ సైడ్లో ఉన్న కొన్ని హోటల్స్లలో వాటర్ బాగోదు. సో దట్ కొంచెం చూసుకోండి. పెద్ద హోటల్స్లోనే బాగుంటుంది క్వాలిటీ. సో అందుకని ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. అండ్ ఇదన్నమాట. సో ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సీవీ రూమ్, తర్వాత విల్లా అనేది ఒకటి, ఇంకొకటి నార్మల్ కాటేజెస్ ఉన్నాయి. సో కాటేజెస్ వచ్చేసి 10 to 15 మధ్యలో ఉంటుంది. సీవీ రూమ్ ఇక్కడ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 15 to 25 మధ్యలో ఉంటుంది. మిగతావి 25 to 30 మధ్యలో ఉంటుంది. సో విల్లా అనేటివి. సో అవి చూసుకోండి. ముందు ఉంది కదా, అది వచ్చేసి కూడా 25 to 30 మధ్యలో ఉంది.
సో ఇతనే అనమాట. మేము ఏ రోజైతే కంప్లీట్ చేసామో అక్కడ వైట్ షర్ట్ వేసుకొని ఫోన్ తీసుకున్నాడు కదా తను. కొంచెం నాటకాలు ఆడాడు. ఎలా అంటే, లేదు సార్ అసలు ఇది ప్రాబ్లమే కాదు, ఎవరు కంప్లైంట్ చేయలేదు అంటే, ఎవరు నైట్ టైంలో వాటర్ చెక్ చేయరు. అండ్ మా పక్కన వాళ్ళని అడుగుతా అందరూ బ్రౌనిష్ కలరే వస్తున్నాయి వాటరు, ఏమని అడుగుతాం, వాళ్ళతో తలనొప్పి అది ఇది అని చెప్పేసి చెప్పారు. కానీ నాకు చాలా స్కిన్ ఎలర్జీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మేము అడిగాము. సో నాకు ఏమైనా కొంచెం డస్ట్ పడ్డా ర్యాషెస్ వచ్చేస్తాయి. సో దట్ అందుకని ఇంకా నేను వెళ్ళి అడిగాము. సో మేమైతే మాకు అసలు ఏ రకంగానూ నచ్చలేదు. అందుకని ఇంకా మేము వెళ్ళి కంప్లైంట్ చేసాము. ఆ గోడ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాము. మాకు 50% మా రీఫండ్ వచ్చేసింది. నెక్స్ట్ డే వెళ్ళిపోయాము. యాక్చువల్గా ప్లాన్ ఉంటుంది నెక్స్ట్ డే కూడా ఉండాలని, బట్ ఇవన్నీ చూసాక వద్దనుకున్నాము అది. అండ్ రూమ్ క్లీన్గా ఉంది. లేడీస్ స్టాఫ్ మాత్రం బాగోలేదు, మెన్స్ అందరూ బాగానే ఉన్నారు. సో ఇది వచ్చేసి 25 to 30 మధ్యలో ఉంటుందంట. సమ్టైమ్స్ 20 to 25 మధ్యలో కూడా ఉంటుందంట కాస్ట్. బట్ ఏమో వీటి బదులుగా మంచి లగ్జరీ హోటల్స్లో ఉండొచ్చు, హ్యాపీగా స్టే చేయొచ్చు. ఒకసారి చూసి ఆలోచించి ఏది పడితే అది ఇన్స్టాలో వచ్చినని నమ్మి రాకండి. అలాగే మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఈగలు ఉన్నాయి. అస్సలు ఏం బాగాలేదు. ఆ చైర్స్ అయితే అస్సలు బాగాలేదు, డర్టీ ఉన్నాయి. అసలు సీరియస్లీ ఇన్స్టాగ్రామ్లో చూసినవి అవన్నీ ఫేక్ అండి. దగ్గరకు వచ్చి రియాలిటీలో చాలా డిఫరెంట్గా ఉంది. చైర్స్ అంటే నార్మల్గా అటు బీచ్ సైడ్ పెట్టిన చైర్స్ అన్నీ చాలా డర్టీ ఉన్నాయన్నమాట. అస్సలు బాగలేదు. అండ్ ఇది వచ్చేసి బయట. సో ఈ వ్యూ మాత్రమే బాగుంది. ఈ ట్రీస్ ఉండడం వల్ల, మొత్తం బీచ్ అవన్నీ కనిపించడం వల్ల, ఇక్కడ అక్కడ ఇవన్నీ రూమ్స్ ఉండడం వల్ల లుక్ వైజ్గా బాగుంది. కానీ లోపల అసలు ఏం బాగోలేదు. అండ్ అలాగే వీళ్ళు ఇచ్చే వాష్రూమ్ కూడా చూడండి ఎంత బేసిక్ ఉందంటే, నార్మల్ ఒక హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంది. జస్ట్ బేసిక్ అంటే బేసిక్ ఏం లేదు. ఆ సింక్ చూడండి, అవన్నీ కూడా బేసిక్ ఇచ్చారు. ప్రతి దాంట్లో బేసిక్ ఉంది. సో మనం బయట హోటల్స్కి వెళ్తే సూపర్ లగ్జరీ ఉంటుంది. సో చూసుకోండి, ఇది నేను వెళ్ళేటప్పుడు తీసిన వీడియో చెక్అవుట్ చేసే టైంలో. సో దట్ అందుకనే అలా ఉంది. బట్ రూమ్ వైజ్గా బాగుంది, బట్ వాటర్ బాగాలేదు, ఫుడ్ బాగాలేదు. సో అది. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.